నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. టంగుటూరి ప్రకాశం పంతులు 152వ జయంతిని మండపేట మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా 1940 నుంచి 1950 దశకంలో రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పారు. మద్రాస్ సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా నిలిచి ఆంధ్రకేసరిగా పేరొందారు. ఇటువంటి మహనీయుల జయంతిని జరుపుకోవడం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పిల్లి శ్రీనివాస్, మందపల్లి రవి, ఆశీష్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ లావణ్య మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బందికి స్వీట్స్ పంచిపెట్టారు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున టంగుటూరి ప్రకాశం పంతులు గారు 152వ జయంతి. సంప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి, నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. 1940-50 దశాబ్దాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తి. ప్రకాశం ఒకడు ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణీతమైన పాత్ర పోషించిన మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండెను సీల్చిన ఆంధ్రకేసరి అని పేరు పొందిన మహనీయులు. ఈ రోజున ఆయన 152వ జయంతిని ఎంతో అభిమానంతో ఈ మున్సిపల్ ఆఫీస్లో చేసుకోవడం అందరికీ గర్వకారణం. ఆయన ఎవరో మర్చిపోకూడదు. స్వతంత్రంలో చాలా సంప్రదాయాలు చాలామంది ఉన్నా సరే ఈయన స్థానం ఈయనకే వస్తుంది. ఇప్పటికీ కూడా అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మర్చిపోకుండా ఈయన జయంతిని చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను.